సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు, ముఖ్యంగా తమ ముదిరాజు కులం యొక్క వెనుకబాటుతనాన్ని చూసి హృదయం చలించిపోయి తన కులాన్ని మిగతా కులాలలాగా ఎలా అభివృద్ధి పథంలో నడపాలి, ఏ విధంగా ముందుండాలి అనేటువంటి ఒక సంకల్పంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినందుకు శివ ముదిరాజు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు. చాలా మందికి తెలియదు, ఆయన నేను ఒక 8-9 మంత్స్ నుంచి చూస్తున్న ముదిరాజు కులం అభివృద్ధి గురించి, వెనుకబాటుతనం గురించి ఆయన నిరంతరంగా పోరాటం చేస్తుంది. మనకు ఇవాళ తెలంగాణ సమాజం కోరుకునేది కూడా ఏంటంటే ఇట్లాంటి యువ నాయకులే కావాలి. ఇంకా మనకు ఓల్డ్ తరం వద్దు. మీరు చూసి ఇప్పుడు జనరేషన్ ఎట్లాంటి మార్పులు కోరుకుంటుందో అని. మరి మనకు ఇట్లాంటి యువతరం కనెక్ట్ అయితేనే తెలంగాణలో అనుకున్న మార్పు వస్తుంది, లేకుంటే రాదు. కాబట్టి శివ ముదిరాజు గారిని ఇదే రకమైనటువంటి ప్రయత్నాలను, ఇదే రకమైనటువంటి కష్టాలను ముందుకు కొనసాగించాలి. ఖచ్చితంగా మీ వెంట అందరూ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. నేనైతే మాత్రం ప్రత్యేకించి ఆయనకు ఒక ఫ్యాన్గా మారినని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నా. మొన్న వస్తే కూడా నాకు ఇన్విటేషన్ వస్తే 45 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడినా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పెద్దలు ప్రొఫెసర్ కంచాలయ్య గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సింహాద్రి గారు, అదేవిధంగా ముదిరాజుల గురించి ఎంతో భావోద్వేగంతో, ఎంతో బాధాతప్త హృదయంతో ఇంతవరకు మాట్లాడినటువంటి మిత్రులు సురేష్ గారు, నాతో మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులైనటువంటి వేణు గారు, మా శ్రీకాంత్ గారు, అదేవిధంగా పాల్గొంటున్నటువంటి ఇతర పెద్దలు, ముఖ్యంగా మధు కానీ సైదులు కానీ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క నమస్సమాంజలు. ముఖ్యంగా మరి ఈ కుల సర్వే అనేది తెలంగాణ రాష్ట్రంలో అంత ఈజీగా జరిగింది కాదు. చాలా మందికి దీని వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగన్న జరుపుతామని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక ఫిబ్రవరిలో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసిండ్రు, ఆ తర్వాత వదిలేసిండ్రు. ఏం చేసిండ్రు? ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం అయిపోయినాక మళ్ళీ పంచాయతీల గడువు అయిపోయిందని చెప్పేసి గ్రామ పంచాయతీ ఓటర్ల లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలకు పోదామని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంలో నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఒకటిగా అప్పుడే ఒక సంస్థ స్థాపించి 37/20/24 మన తాజ్ కృష్ణ హోటల్లో ఆల్ బీసీ సంఘాలతో పిలిచి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మనం మోసం చేస్తుంది, వాళ్ళు కులగణన జరపకుండా పంచాయతీ ఓటర్ల లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి మళ్ళీ ఎన్నికలకు పోతున్నారు, మన డిమాండ్ మూలకు పోతుందని చెప్పి ఆ రోజు చెప్పడం. ఆ తర్వాత సంఘాలన్నీ అటు మల్లన్న కావచ్చు, జాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇతర అందరూ కూడా పోరాటం జరపడంతో ఈ వేడి ఢిల్లీ దాకా తగిలింది సెగ. అప్పుడు అక్టోబర్ 8 రోజు మేము కొన్ని ఉత్తరాలు కూడా రాసినాం ఢిల్లీకి, అది పక్కన పెడదాం, రాహుల్ గాంధీ గారికి. 8వ రోజు రాహుల్ గాంధీ గారు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిపించి రాష్ట్రంలో ఎందుకు కులగణన జరుగుతలేదు, ఏంటి ఇబ్బంది అని అడిగితే అప్పటిదప్పుడు నిర్ణయం తీసుకొని అక్టోబర్ 10 రోజు జీవో ఇచ్చారు. నవంబర్ 7 నుంచి కులగణన స్టార్ట్ అయింది. దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఇది. పాలకులకు ఎవరికి కూడా కులగణన చేయాలని ఇష్టం లేదు. ఎందుకంటే కులగణన చేస్తే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు బయటకు వస్తాయి. ఎట్లయితే ఒక రోగి ఎలాంటి వ్యాధులతో బాధపడుతుండో తెలుసుకోవాలనుకుంటే ఒక స్కానింగో ఎక్స్రేనో చేసినట్టే సమాజంలో ఏ వర్గం నిజంగా బాధపడుతుంది, అభివృద్ధి ఫలాలు అందుకోలేరు, అణచివేయబడ్డదనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే 100% మనకు ఈ కులగణన జరపాలి. పాలకులకు ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. 1931 వరకు ఈ దేశంలో కులగణన జరిగింది, 1881 నుంచి. కానీ స్వతంత్ర భారతంలో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే బీసీలంటే ఎవరికి పట్టనటువంటి బిడ్డలీళ్ళు. ఎస్సీ ఎస్టీలు అంటే సరే అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పేసి వాళ్ళకు 1944 నుంచే విద్యలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్టీలకు వస్తే 1950 నుంచి ఉంది. బీసీలు అంటే రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే నిర్వచించి ఆ ఎవడు బ్యాక్వర్డ్ క్లాసు వారిని ఎట్లా గుర్తించాలని దానిపైన కోర్టులు రకరకాల వ్యాఖ్యానాలు చేసి లాస్ట్ ఫైనాలిటీ రావడానికి ఇందిరా సహాని కేసులో 1992లో జడ్జిమెంట్ వచ్చింది. అంటే దాదాపు
1947 నుంచి 1992 అంటే 45 సంవత్సరాలు పట్టింది. అప్పటిదాకా బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్లు లేవు, ఇవ్వడంటే గుర్తించలే. అందుకనే ఇవాళ ఈ బీసీల వెనుకబాడుతున్నాం. రాష్ట్రంలో వస్తే సరే అనంతరామన్ కమిషన్ ఇచ్చారు రిపోర్టు, సరే దానిపైన నీకు కులగణన గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలే. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన పైన దోబుచులాట ఆడుతుంది. వీళ్ళు అధికారంలో లేనప్పుడేమో కులగణన అంటారు, అధికారంలోకి రాగానే దాన్ని ఎట్లా దాడేయాలని చూస్తారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2010లో బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో తీర్మానం పెట్టిండ్రు 2011లో కులగణన జరపాలని. అది ఒప్పుకున్నారు, పార్లమెంట్ యునానిమస్ గా పాస్ చేశారు 2 సభలు. నెక్స్ట్ డేనే మళ్ళీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మేము కులగణన సెన్సస్ లో జరపం, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ సెపరేట్ చేస్తామని చెప్పి దాన్ని అనుభవం లేని రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లకు ఇచ్చి నానా తప్పులు చేసి గందరగోళం చేసి దాన్ని 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ పనికి రాకుండా చేసింది. 2018లో రాజ్నాథ్ సింగ్ ఆగస్టు 31 రోజు లోక్సభలో స్టేట్మెంట్ ఇచ్చిండు 2021లో మేము కులగణన చేస్తామని. ఎందుకు ఇచ్చిండు? బీసీలను కొద్దిగా మచ్చిగా చేసుకోవాలి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వెనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావాలి. ఆ మధ్యగా చేసుకోవడానికి ఆగస్టు 31 స్టేట్మెంట్ ఇచ్చి 2019 జనవరి 7 రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద కేంద్ర కేబినెట్ ఆమోదం, 8 లోక్సభ, 9 రాజ్యసభ, 11 రాష్ట్రపతి, 12 జీవో, గజెట్ నోటిఫికేషన్, 14 దేశవ్యాప్తంగా అమలు. ఎంత రాకెట్ స్పీడ్తో పోయిందండి వీళ్ళు, లైట్నింగ్ స్పీడ్. మళ్ళీ 2022లో మహారాష్ట్ర కేసులు ఏం చేసింది? నో మేము కులగణన జరపం, ఈ దేశం కులగణన జరిపితే కులం విచ్చిత్ అయిపోతుంది, మేము కులగణనకు వ్యతిరేకమని అఫిడవిట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు మళ్ళీ ఇతర సంఘాల ప్రెషర్కు మొన్న బీహార్ ఎలక్షన్ సందర్భంగా మేము కులగణనకు ఓకే అని ఇప్పటి వరకు మళ్ళా మొన్న ఇప్పుడు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ జరుగుతుంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్ జరుపుతుంటే అలా కాలం నెంబర్ 12లో ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అని ఉంది, ఓబీసీ కాలం పెట్టలే. మరి నిజంగా కులగణన జరపాలని నీకు చిత్తశుద్ధి ఉంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్లో ఓబీసీ అని పెట్టుంటే మరి వీళ్ళ ఇల్లు ఏంటి, వీళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలిసేది కదా, కానీ పెట్టలే. నేమంటున్నారు, మేము ఫిబ్రవరిలో పెడతాం 2027లో, అప్పుడు యాక్చువల్ కులగణన అంటే అప్పుడు హౌస్ లిస్టింగ్ చేయవు కదా, మరి అప్పుడు మా హౌజెస్ ఇష్యూ రాదు కదా. రెండవది, మరి కులాలు అన్నారు, కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఏం కులాలు ఉన్నాయి దానికి ఒక కోడ్ నంబర్ ఇచ్చి ఆ కోడ్ నంబర్లని పేపర్లో పబ్లిష్ చేసి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కాల్ఫర్ చేసి సజెషన్స్ ఉంటే తీసుకొని దాన్ని రివైజ్ చేస్తే కదా, సో దట్ కులాలు అన్నిటి ఏంటి అనేది కొంత యూనిఫామిటీ ఉంటుంది. ఒకే కులం ఒకటే రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా విలువపడుతుంది. ఇప్పుడు మీ ముదిరాజులో తీసుకుంటే ముదిరాజు అంటారు, ముత్తరాజు అంటారు, తెనుగు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి. వాడు ఏం తెలుసు, వాడు పోగానే ఈ కులం ఏంటంటే తెనుగోళ్ళ నొగళ్ళు అంటారు, ముత్తరాస నొగళ్ళు అంటారు, ముదిరాజులు అంటారు. మళ్ళీ కలపాలంటే అవన్నీ చాలా కష్టాలు. అది ప్రాబ్లం. అది ఇప్పటి వరకు చేయలే, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రెండోది, ఆ ఫార్మేట్ 42 అంశాలు ఉంటాయి ఇప్పుడు వచ్చే దాంట్లో ఫార్మేట్లో. దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కులగణనకు అనుకూలంగా దాన్ని ఎట్లా మాడిఫై చేయాలి, దానిపైన కన్సల్టేషన్స్ లేవు పబ్లిక్ నుంచి. ఇలా తెలంగాణలో 75 అంశాల మీద మనం సర్వే చేసినాం, దాంట్లో కొంత కన్సల్టేషన్ ఉంది, కొంత అనుభవం వచ్చింది. ఇక్కడ మనది కావచ్చు, కర్ణాటక కావచ్చు, బీహార్ది కావచ్చు, లేదా నాగాల్యాండ్లో కూడా చేసినారు. అట్లాంటి దగ్గర కొంత అనుభవాలను క్రోడీకరించుకొని కులగణనకు ప్రిపేర్ కాదంటే కేంద్ర ప్రభుత్వంలో లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్, కులగణన చేస్తే వాస్తవాలు బయటకు వస్తే సమాజాలు ప్రతిఘటన చేస్తాయి, ఆందోళన చేస్తాయి, ఖచ్చితంగా సమాజం నుంచి రియాక్షన్ ఉంటుంది అన్నారు. ఇవాళ మీ ముదిరాజ కులంలో వచ్చినటువంటి రియాక్షనే దానికి నిదర్శనం. ఇవాళ కులగణన జరగకపోతే తెలియదా బ్యాగ్ అంటే మన సురేష్ ముదిరాజు ప్రశ్నించిండు, తెలుసు, కానీ అఫీషియల్గా రావడం వేరు. అది అఫీషియల్గా మనం ఇవాళ తెలంగాణలో ఉన్న 242 కులాలలో మనది 94వ స్థానం అని మనకు తెలిసింది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మన నిజమే మీరు వెనుకబడరు, ముదిరాజు కులం వెనుకబడ్డది అనేది అందరికీ తెలుసు. కానీ ఒక అఫీషియల్
ద్వారా వస్తే దానికి మనకు ఒక ఆధారం ఉంటుంది. ఇవాళ ముదిరాజు కులం ఏ రంగాల్లో ఎంత వెనుకబడతనం ఉందనేది మనకు మొన్న సిపెక్ సర్వే ద్వారా వచ్చింది. సో సర్వేలో కొంత ఆదాయాల గురించి మాట్లాడినప్పుడు నేను దాని గురించి సమర్థించను, ఎందుకంటే ఆ ఆదాయం కూడా వాళ్ళంతా సెల్ఫ్ డిక్లరేషన్, దానికి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ లేదు. కాబట్టి ఇవాళ వాళ్ళ ఆస్తులు చెప్తే నాకు ఎక్కడ ప్రభుత్వ పథకాల నుంచి మళ్ళీ దూరం చేస్తారో అనే భయంకు ఎవరు చెప్పలేరు. సరే, అది పక్కన పెడదాం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు నిజంగా కూడా దినసరి వ్యవసాయ కార్మికులు ఎక్కువ మంది ఎవరున్నారు? మాలల తర్వాత ముదిరాజులే ఉన్నారు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో ఎంతమంది ఉన్నారు? మీరు ర్యాంక్ ఏందనేది అన్ని కూడా ఇందులో ఉన్నాయి. నేను దాన్ని మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పదలుచుకోలే, పెద్దలు చెప్తారు. నేనేమంటున్నానంటే ఇవాళ రాష్ట్రంలో మీరు అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడ్డటువంటి కులం ముదిరాజు కులం, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. సో దీన్ని గతంలో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తే మన ఈ ముదిరాజు కులంలో ఉన్నటువంటి సుమారు 26.5 లక్షల జనాభా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 7.6% అనుకుంటా మొత్తం అభివృద్ధి పథకంలో పోగలుగుతుంది. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్పగలను, ఒకవైపు రాజకీయ అధికారం, ఇంకోవైపు కమ్యూనిటీ ప్రెషర్, ఈ రెండు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అన్ని రంగాల్లో నిజంగానే వెనుకబడ్డం. తెలంగాణలో ఇవాళ నేను వస్తూ ఉంటే మన శివ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణలో 4,08,000 రూపాయలని చెప్తున్నాడు. పాలకులు చెప్పుకుంటారు డబ్బాలు కొట్టడం మామూలే. 4,08,000లో ఇవాళ భారతదేశంలో సరే 2 లక్షల చిల్లర ఎంతనో ఉంది, 2,32,000, 2,28,000 ఇండియాది. మనకు వచ్చేస్తే 4,08,000 ఉంది. మేము చాలా డెవలప్ అయినాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ భారతదేశంలోని అత్యధికం తెలంగాణలో అందరూ కూడా సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనుకుంటే పొరపాటు. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 5 జిల్లాలకే సంబంధించింది, అంటే మెజారిటీ. ఇవాళ రంగారెడ్డి తీసుకుంటే 11,28,000 ఉంది. అదే స్టాటిస్టిక్స్లో 11,28,000 వాళ్ళు ఉన్నారు. పక్కన ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, ఈ జిల్లాలలో సంగారెడ్డి, ఈ జిల్లాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరితో కూడితే ఎక్కువ వస్తుంది తప్ప చాలా రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఆల్ నేషనల్ యావరేజ్కు దగ్గరగా ఉంది. పక్కన ఉన్న వికారాబాద్ కూడా వెనుకబడి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పాలకులు తాము చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఏదో గొప్పగా చేసినట్టు. ఎందుకంటే ఇక్కడ ఐటీ సెక్టర్ ఉంది కాబట్టి రంగారెడ్డిలో 11,28,000 ఉంది. ఐటీ లేకపోతే ఎందుకు ఉంటుండే? కాబట్టి దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి కావాలి, ఆ తర్వాత రాజకీయం గురించి నేను మాట్లాడతా. ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఇవాళ తెలంగాణ బడ్జెట్ 3.24 లక్షల కోట్లు, అంటే 3,24,000 కోట్లు. ఎంత పెట్టిందండి ముదిరాజు కార్పొరేషన్కు? 100 కోట్లు, 50. ఆ 50 కూడా ఇచ్చిందంటే అది కూడా లేదు. గత 2 సంవత్సరాల నుంచి రూపాయి ఇవ్వలే, ఏ కార్పొరేషన్కి ఇవ్వలే. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే మనం ఏదో బంగారు తెలంగాణ అని మనము జబ్బలు జరుచుకుంటే తప్ప వచ్చింది ఏం లేదు. మీకు చెప్తున్న ఎట్లా పరిస్థితి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత 28 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందండి. 21 లక్ష కోట్లు బడ్జెట్ ద్వారా 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టింది. బీసీ కార్పొరేషన్ల బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు మాత్రమే. బీసీ డిపార్ట్మెంట్ ద్వారా మీరు నేను లెక్కలు అఫీషియల్గా తీసుకున్న లెక్కలే చెప్తున్నా, ఇది అన్అఫిషియల్ కాదు. ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్న లెక్కలే మాట్లాడుతున్నా. ఆ 28,000 కోట్లు దేనికి ఇచ్చినా? పిల్లల స్టైఫండ్లు, హాస్టల్ దానికి ఇచ్చినారు. ఇవాళ అదే పాలకులకు, అగ్రవర్ణాలకు ఇదే మొన్న సిపెక్ సర్వేలో భూములు ఎంత శాతం ఉందో మనకు చెప్పిండ్రు. సరే, అది కూడా కరెక్ట్ ఫిగర్ కాదు, ఎందుకంటే ఎవరికి వాస్తవం చెప్పలేదు. సరే, అదే ఫిగర్ అనుకున్నా కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అసలే భూమి లేనటువంటి వాళ్ళు 1,000 లక్షల కుటుంబాలు ఉన్నాయి. దాదాపు నా లెక్క ప్రకారం ఒక 25 లక్షల కుటుంబాలు 1 ఇంచు భూమి కూడా ఉండదు.
మన రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ 2.5 లక్షల కోట్లు ఇచ్చిండ్రు గత 12 ఏళ్లలో. వీళ్ళకి ఏమొచ్చిందండి? రూపాయి రాలే. మరి బీసీ సంఘాలకు, బీసీ కార్పొరేషన్లకు ఏమొచ్చింది? తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల మీద ఖర్చు పెట్టింది మొత్తం కలిపితే కూడా అంటే 28,000 కోట్లలో ఒక 1,000-2,000 కోట్లు కూడా ఉండవు వీళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టింది. మరి వీళ్ళు ఎట్లా అభివృద్ధి అవుతారండి? ఎంతసేపు వీళ్ళకు బానిసలుగా మనం బతకాల్సిందేనా? మనం ఇవ్వాలని కూడా ప్రశ్నిస్తలే. కాళేశ్వరం ప్రాజెక్టు ఒరిజినల్గా 35,000 కోట్లకు డిజైన్ అయింది. ఎప్పుడు? 2012-13లో. దాన్ని తీసుకెళ్లి వాళ్ళ 2 లక్షల కోట్లు అయినా కంప్లీట్ కాదు. ఇప్పటికే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక నేను ఆ డెప్త్ డీటెయిల్స్ అని మీకు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ 2017లో డిపిఆర్ ఇచ్చినప్పుడు 27,500 కోట్లు అని చెప్పి దాన్ని సోర్స్ను తీసుకెళ్లి జూరాల నుంచి శ్రీశైలంకు మార్చి 58,000 కోట్ల ఎస్టిమేట్ పెట్టిండ్రు. ఇప్పటికే 35,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుక్క నీరాలే. ప్రాజెక్టులకేమో డబ్బులు వస్తాయి. నిన్న మాట్లాడుతున్నాడు, ఇవాళ ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెట్రో గురించి. 1 కిలోమీటర్ మెట్రోకు 350 కోట్లు ఖర్చు అవుతుంది వాళ్ళ లెక్క ప్రకారం. 120 కిలోమీటర్లకు 40,000 కోట్లు అవుతుంది. సరే, 40,000 కోట్లు నువ్వు అప్పు తీసుకొచ్చి పెడతా అంటున్నావు. మరి మా బీసీ కార్పొరేషన్లకు ఎందుకు ఇవ్వండి మాకు డబ్బులు? అవి మాకు ఇవ్వరా? మాకేమో మా స్కూల్ ఫీ, మా కాలేజ్ ఫీకు రిఫండ్ చేద్దామంటే డబ్బులు ఉండవు. ఆయన గొప్పగా చెప్తున్నాను, మొన్న నేను ఎడ్యుకేషన్ మీద 8.5% బడ్జెట్లో ఖర్చు పెడుతున్నాను. 8.5 అంటే ఎంత? 26,657 కోట్లైనా ఈ బడ్జెట్లో కేటాయించండు. నేను మిగతా రాష్ట్రాలు ఏం ఖర్చు పెడుతున్నాయని నిన్న లెక్క తీసిన ఆయన మాట విన్నాక. బీహార్ రాష్ట్రంలో 19.6% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతుంది. 65,000 కోట్లు వాళ్ళు కేటాయించింది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 11.4% ఖర్చు పెట్టిండ్రు. 8.2% కేటాయించి అది కూడా ఇవ్వరు. అందులో 26,000 కోట్లలో 21,000 కోట్లు ఓన్లీ జీతాలు, ఎస్టాబ్లిష్మెంట్లే, మిగతా ఏం లేవు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎట్లా బాగుపడతాయండి? మొదలు విద్యనే అందకపోతే వీళ్ళు ఏం బాగుపడతారు? ఒకవైపు ఏమో ఫీజు రెగ్యులేషన్ లేదు. నీ ఇష్టం ఉన్నంత కార్పొరేట్ స్కూల్ దోచుకో. మరి వీళ్ళు ఎక్కడ చదువుతారండి? కార్పొరేట్ స్కూల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీ దాంట్లో ఇప్పుడు తీసుకుంటే ముద్రాజులలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్. ఎందుకు బ్యాక్వర్డ్? బికాజ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఖర్చుతో కూడుకున్నటువంటి చదువు. డబ్బులు లేవు కాబట్టి, పెట్టలేరు కాబట్టి ఇవాళ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో మీరు బ్యాక్వర్డ్ ఉన్నారు. తర్వాత వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒకటి చేసిండ్రు. సెక్షన్ 12C అని ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ 12Cలో ప్రతి కార్పొరేట్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ 25% సీట్లు, ఫ్రీ సీట్లు బీద వర్గాల పిల్లలకు ఇవ్వాలి. 2009లో అప్పుడున్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసినప్పుడు ప్రధానమంత్రి కొడుకైనా, ప్యూన్ కొడుకైనా, నా దగ్గర పనిచేసే ప్యూన్ కొడుకైనా ఇద్దరు ఒకటే బెంచ్లో కూర్చొని చదువుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఆ చట్టం చేస్తే ఆ చట్టాన్ని అమలు చేయనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మీ గవర్నమెంట్ ఉంది. 2009లో మన్మోహన్ సింగ్ మీరే తెచ్చిండ్రు. ఇవాళ భారతదేశంలో 22 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అమలు చేయని 4 రాష్ట్రాలు తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్. ఎందుకు చేయారండి మీరు? దాంట్లో 60% కేంద్రం డిఎంపర్ చేస్తుంది. అంటే వీళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ ఏంటంటే, ఒక పేదవాని పిల్లగాడు వచ్చి కార్పొరేట్ స్కూల్లో కూర్చోవాలన్నా పక్కన ఎట్లా కూర్చుంటాడు? మా స్కూళ్ళు వేరు, మా పిల్లల కార్పొరేట్ స్కూల్ వేరు. మా హైయర్ ఎడ్యుకేషన్ వస్తే మేము అమెరికాలో, ఆస్ట్రేలియాను, బ్రిటన్ పోతాం తప్ప మేము ఇండియాలో చదివించాం. ఇవాళ అందుకనే తెలంగాణలో మరొక ఉద్యమం అవసరం. ఇక రాజకీయాల గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తే చాలామంది పెద్దలు ఉన్నారు. రాజకీయాలకు కూడా వస్తే ఇవాళ తెలంగాణలో 3.6 కోట్ల జనాభా మన సర్వే ప్రకారం. అంటే 3 లక్షలకు ఒక ఎమ్మెల్యే సీటు. మీ జనాభా 27 లక్షలు. అంటే 9 మంది ఎమ్మెల్యేలు మీకు ఉండాలి. ఉన్నారెంత? ఒక ఎమ్మెల్యే. మీ జనాభా 28 లక్షలు అనుకుందాం నార్మల్గా. ఇవాళ అగ్రకులాల వాళ్ళ జనాభా కూడా చెప్తా. రెడ్డిలు ఎంతమంది ఉన్నారండి?
వీళ్ళ మొన్న సర్వే ప్రకారం 17,30,000 40,000 వచ్చిండ్రు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు? 43 మంది ఉన్నారు. నెక్స్ట్ పోతే వెల్మ ఎంత జనాభా? 1,42,000 మొన్నటి సర్వే ప్రకారం. 2014 సర్వే ప్రకారం 1,02,000, 40,000 పెరిగిండ్లు. వీళ్ళు రెడ్డిలు 3 లక్షలు పెరిగిండ్లు. సరే ఓకే, ఆ డిస్ప్యూట్లో నేను పోదలుచుకోలేదు. 1,42,000 జనాభా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు 13 మంది ఉన్నారు. 43 + 13 56. ఇక పోతే బ్రాహ్మిన్స్ 3 లక్షల జనాభా ఉన్నారు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎంత 57. కమ్మాసు 3 లక్షల జనాభా ఉంది, 3 ఎమ్మెల్యే, 4 ఉంటూ 3 అయిన ఇప్పుడు అంటే 60. వైశ్య ఒకళ్ళు ఉన్నారు 61. వీళ్ళ మొత్తం జనాభా కూడా 28 లక్షలు లేదు. మీరు లెక్కండి. ఒక ముదిరాజుల పూర్త కూడా లేదు వాళ్ళు. మొత్తం ఈ అగ్రవర్ణాల జనాభా ఇవాళ అసెంబ్లీలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేల తీసుకుంటే వీళ్ళది 17 లక్షలు, వాళ్ళది 1,50,000, ఇంకోళ్ళది 3, 4 తీసుకుంటే 28 కూడా రాదు. వాళ్ళేమో 161 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. మరి మీరు ఒక్కరు ఉన్నారు. ఎందుకు ఎందుకు ఇంత వ్యత్యాసం? అంటే మొదలు మనను గత 80 ఏళ్ళు కాదు, తెలంగాణలో ఒక 400-500 సంవత్సరాల నుంచి కూడా ఈ బడుగు బలహీన వర్గాల్ని తొక్కి పెడుతున్నాయి పాలక వర్గాలు. స్వాతంత్రం వచ్చినాక కూడా మనకేం పెద్ద రిలీఫ్ జరగలేదు. పాలకులు మారిండ్లు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా మరొక ఉద్యమాన్ని మనం నడపాల్సిందే. ఎందుకంటే గతంలో సాయుధ రైతాంగ పోరాటం జరగవచ్చు, తెలంగాణ సెపరేట్ కావాలని చెప్పేసి తొలిదశ మలిదశ ఉద్యమాలు జరగవచ్చు, భూ సంస్కరణల కొరకు లేదా విముక్తి కొరకు కూడా మావోయిస్ట్ ఉద్యమాలు జరగవచ్చు. కానీ ఇవాళ మరొక ఉద్యమం జరగడానికి రంగం సిద్ధంగా ఉంది. దానికి యువత ప్రధానమైన పాత్ర పోషించాలి. ఇవాళ తెలంగాణలో కూడా మొన్న సిపెక్ సర్వే ప్రకారం కూడా 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఇచ్చిండ్రు 2,05,00,000 మంది ఉన్నారు. దాన్ని కొద్దిగా మనం ఈ జనరేషన్తో అన్వయిస్తే సుమారు 1,10,00,000 జనాభా వస్తుంది. మరి ఇంత జనాభా ఉన్నటువంటి యూత్ ఇవాళ ఉద్యోగాలు లేవు చదివిద్దామంటే. అందుకొరకే ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు రావాలి, మాకు వ్యాపారాలలో పరిశ్రమల్లో భాగస్వామ్యం కావాలి, రాజకీయంగా భాగస్వామ్యం కావాలి, మరి ప్రకృతి సంపదలో కూడా మేము భాగస్వామ్యం కావాలనుకుంటే మటుకు రాజకీయ అధికారం కంపల్సరీ. రాజకీయ అధికారం లేకపోతే మనకు ఆ జాతులు నశించిపోతాయని చెప్పి అంబేద్కర్ గారు కూడా చెప్పిండ్రు. ఇవాళ దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఇది. సో మనం చెప్పేది ఏంటంటే, ఒకవైపు సమాజం మేల్కొని ఈ కుల సర్వే ఆధారంగా ప్రభుత్వం మీద డిమాండ్లు పెట్టాలి. నాకు సంవత్సరానికి 10,000 కోట్లు ఇవ్వండి, మా వర్గాలు ఇంత వెనుకబాటు ఉన్నాయి. ఎందుకు అడగకూడదండి 10,000 కోట్లు? మా యువతకు ట్రైనింగ్లు కావాలి, మా ఆర్థికాభివృద్ధి కొరకు మాకు కావాల్సినటువంటి హౌసింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ప్రోగ్రామ్స్కు ఎందుకు మాకు డబ్బులు ఇవ్వరు? ఏం రాష్ట్రంలో 3,24,00,000 పెట్టుకున్నారు, నా 10,000 ఇవ్వడానికి నాకు ఇబ్బందా? నీకేమో అప్పుల మీద అప్పులు. ఈ ప్రాజెక్టు 40,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారండి? మెట్రోకు అప్పులు తెచ్చేసాడో కట్టేస్తారు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అప్పులు తెచ్చి కట్టింది. ఏమన్నా అంటే మాకు అంతా అప్పులు కట్టుడికే పోతుంది, బడ్జెట్లో ఏం మిగులుతలే, అందుకే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు మేము ఇవ్వలేకపోతున్నాం. అరే ఎవడ్రా నేను 35,000 కోట్ల ప్రాజెక్టు 2 లక్షల కోట్లకు ఏమన్నది? ఎవడ్రా నేను 27,000 కోట్ల ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్లకు ఏమన్నది? పాలమూరు రంగారెడ్డి ఎవరు ఆపమన్నారు మెట్రోను? నేను అసెంబ్లీ ముందు నుంచి బోనియానా తల బేరైపోయినా సరే అన్నోడు ఆపితే 7,000 కోట్ల అడిషనల్ ఖర్చు పడ్డది స్టేట్ గవర్నమెంట్ మీద. ఎవడు కడుతుండు దాన్ని? 3 ఏళ్ళు ఆపితే. మరి ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు. పాలకులు ఇష్టమన్నట్టు చేస్తారు, వాళ్ళది ఏం పోయింది అడగకపోతే. అందుకొరకే ఇవాళ తెలంగాణలో బీసీ వర్గాలు మెజారిటీ వర్గమైనటువంటి ముదిరాజులే ఈ పరిస్థితిలో ఉన్నారు. ఇంకా చాలా కులాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఒక 4-5 కులాలు బాగుంటే బాగుండొచ్చు, కానీ మెజారిటీ కులాలు కూడా బీసీలలో 100% అణచివేయబడ్డటువంటి కులాలు. ఇవాళ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ముదిరాజు కులం రాజకీయంగా చైతన్యం కావాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఉత్తరప్రదేశ్లో మీరు చూస్తే రాజ్బర్ కమ్యూనిటీ ఉంది, చేపలు పట్టే కమ్యూనిటీ.
వాళ్ళు సంజయ్ నిషాద్ గారు అక్కడ పార్టీ పెట్టాడు, రాజ్బర్స్ పార్టీ. ఇవాళ ఆయన పార్టీ పెట్టి గెలిచి ఇవాళ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకు కులం పేరు మీద పెట్టిన పార్టీ అది. సంజయ్ నిషాద్, రాజ్బర్ది నిషాద్ పార్టీ అంటారు. 6 ఎమ్మెల్యేలోని వారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో మత్స్యశాఖ మంత్రి కూడా అంటే సంజయ్ నిషాద్. నిన్నగా మన స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ఆయన. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మన అఖిలేష్ యాదవ్ వాళ్ళ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తున్నారని స్టేట్మెంట్ కూడా ఈ సంజయ్ నిషాద్ ఇచ్చిండు. సరే, అది రాజకీయాలు వేరు, మనం కానీ చెప్తున్నాను ఆ విధంగా. తమిళనాడులో కూడా మనం చూస్తే వనియార్ కమ్యూనిటీ ఉంది. తమిళనాడులో వనియార్ కమ్యూనిటీ కూడా ఒకప్పుడు రిజర్వేషన్ కొరకు పోరాటం చేశారు. వాళ్ళని ఎంబీసీలో కలుపుమని చెప్పి అడిగితే జయలలిత ఒప్పుకోకపోతే వాళ్ళ నాయకుడు రామదాస్ గారు తమిళనాడు బంద్ కాలిచ్చి హైవేస్ మీద ఒక్క వెహికల్ నడవనియలే. హైవే మీద మొత్తం చెట్లను కొట్టేసి హైవే దిగ్బంధం చేసిండు. నెక్స్ట్ ఎలక్షన్స్ రాగానే కరుణానిధి రాగానే చచ్చినట్టుగా తీసుకొచ్చి ఎంబీసీలలో కలిపేసిండు బనియార్లో. అది కమ్యూనిటీ చైతన్యం. సరే, అట్లా కొట్టాలని నరకాలని నేను చెప్పదలుచుకోలే, అది చెప్పం కూడా. కానీ నేనేమంటున్నా, మన ఐక్యత మనం చూపించగలిగితే 100% సాధిస్తాం. ఈ రోజు కూడా తమిళనాడు అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు ఉంటారు మన గెలిచిళ్ళు, వాళ్ళది పిఎంకే పార్టీ నుంచి. మరి 28 లక్షల జనాభా, మనం 40 లక్షల జనాభా తక్కువ చూపించాలని మనం మాట్లాడుకుంటూ ఏమిటేం లాభమయ్యా? 1,00,000 మంది లేని వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని 15.5 సంవత్సరాలు పాలించిండ్రు ముఖ్యమంత్రిగా. 1,00,000 జనాభా లేని వెల్మా కమ్యూనిటీ 15.5 years చేసిండ్రు. బెంగళరావు గారు 5 ఏళ్ళు చేసిండ్రు, ఈయన 9.5 సంవత్సరాలు చేసి. మరి ఇన్ని లక్షల జనాభాను ఏం చేసేది ఉందా? వాళ్ళని మోయడా అనుకున్నావా? ఓట్లు మనవి, సీట్లు వాళ్ళే. ఇదేమి ప్రజాస్వామ్యం? ఎందుకు మనం మార్చుకోకూడదు? అందుకే మావుడు శ్రీకాంత్ చెప్పిండు, మనకు చైతన్యం రావాలి, ఓటు చైతన్యం మొత్తుకుంటున్నా. అందుకే, లేకపోతే ఇట్లానే ఉంటాం. ఇంకా అడ్జస్ట్ అయిపోతుంటే, ఇంకా స్లేవరీ మన మెంటాలిటీ ఇంకా ఉంటే ఇంకా మనం ఎవరు రక్షించలేదు. ఇవాళ శివ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే కమ్యూనిటీని మేల్కొల్పాలి. సో 100% కమ్యూనిటీ మేల్కోవాలి. ఇవాళ ఇక్కడ 50 మంది 100 మంది ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా కానీ లేదా టీవీ ద్వారా ఇంకొక 1,00,000 మంది చూడొచ్చు, అది వేరే ఇష్యూ. కానీ కమ్యూనిటీలో ఆ చైతన్యం తీసుకురావాలి, గ్రామానికి వెళ్ళాలి, చైతన్యాన్ని తీసుకురావాలి. దానికి కావాల్సినటువంటి ఆయన ఎనర్జీ ఆయన దగ్గర ఉంది. బట్ దానికి కావాల్సిన రిసోర్సెస్ కమ్యూనిటీ కానీ ఇతరత్రులు కూడా సహాయ సహకారాలు అందించాలి. ఆయనను గ్రామాలకు పంపించాలి, ఆయనను ఒక లీడర్గా మార్చాలి. నేను ఇంతకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జయరామ్ కుమార్ బొగాటో అని ఒక లీడర్ ఉంటాడు జార్ఖండ్లో. జయరామ్ కుమార్ బొగాటో మొన్న జరిగిన ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో స్వంత పార్టీ పెట్టి ఆయన 82 సీట్లలో పోటీ చేసిండు. 18 సీట్లలో 3వ స్థానము, 6 సీట్లలో 2వ స్థానం, ఆయన ఒక సీట్ గెలుచుకున్నాడు. సో ఆ విధంగా ఆయన కావాలని చెప్పేసి అంటే నెక్స్ట్ టైంలో వరకు ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీ కమ్యూనిటీ బలం మీరు చూపించాలి. మీ కమ్యూనిటీ మీరు మనల్ని ఓనప్ చేసుకోలేరు అనుకో, ఇంకెవడు ఓనప్ చేసుకుంటాడండి? మనవాన్ని ఓనప్ చేసుకోకపోతే ఎవడు ఓనప్ చేసుకుంటాడు? మనం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే కాలంలో మీరు 25% మీ జనాభా మెదక్ జిల్లాలో అత్యధిక ఉంది. మన కుల సర్వే ప్రకారం 25% జనాభా ఉన్నది మెదక్ జిల్లా. ఆడ ఒక ఎమ్మెల్యే లేడే. నీలం ముదిరాజు పోటీ చేస్తే ఎంపీగానే ఓడగొట్టుకుని అగ్రవర్ణాలను తెచ్చుకుంటున్నాడు. ఏం మనస్తత్వం మనది? కనీసం మనవానికి మనం ఓట్లు వేసుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నేను లెక్క చెప్తాను మీకు. మీ ముదిరాజులు మెదక్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మెదక్ జిల్లాలో 7,82,000 మంది ఉంటే 1,95,909 మీరే ఉన్నారు. ఎంత శాతం వచ్చింది? 25.03. ఇంకా మీరు అనుకుంటే మీరు తప్ప ఎవడు గెలుస్తాడండి? నాకు అర్థం కాదా? మనకేమైనా ఆలోచన ఉందా, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎవడు కోటేస్తున్నాం, ఎందుకు కోటేస్తున్నాం? ధర్మం కోసం, దేశం కోసం చాలా మంది ఉన్నారు. మీరు కొద్దిగా పక్కన పెట్టుకొని ఆలోచించండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను? సో ఈ జిల్లాల వారీగా తీస్తే మొత్తం మనకు జనాభా ఉంది.
కనీసం ఒక 30 సీట్లలో మీరు విజయాలను ఓటమిని శాసించగలరు. తెలంగాణలో చైతన్యవంతమైతే 100% మీకు 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ అవకాశాన్ని వాడుకోండి. ఈ కులగణన ఆధారంగా ఆ చైతన్యం తెచ్చుకోండి. 2028 లేదా 29 ఎప్పుడు ఎన్నికలు జరిగినా మిషన్ 28-29 ఆధారంగా ఖచ్చితంగా ఒక 15 ఎమ్మెల్యే సీట్లు మాదే అని చెప్పేసి మీరు ముందుకు పోండి. ఏమైతే ఏమయ్యేదేం లేదు. 100% గెలిచే అవకాశం ఉంది. ఆ విధంగా ఆ కుల చైతన్యం తెచ్చుకోండి. ఆ కులాల మధ్య ఇంకా మనం కలిపి ఇంకో 3-4 కులాలు మంచి మేజర్ కులాలు కలిపి చైతన్యం తీసుకొచ్చుకుంటే తెలంగాణలో రాజ్యాధికారం మారే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా పొంది తెలంగాణలో రాబోయే కాలంలో జరిగే మరో ఉద్యమం ఏదైనా ఉందంటే అది బీసీ ఉద్యమం అని చెప్పక తప్పదు. అందులో అణగారిన కులాలు మెజార్టీ సంఖ్య ఉండి బానిసత్వంలో మగ్గిపోవడం అనేది ప్రజాస్వామ్యంలో క్షమించరానటువంటి నేరం. ఆ చైతన్యం తీసుకుని మనం రాబోయే కాలంలో ముందు పోదాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శివ ముదిరాజుకు మరి ఇతర పెద్దలందరూ కూడా నా యొక్క నమస్సుమంజాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.